మా పిల్లల బర్త్‌డేలు సోమవారం గాని, శనివారం గాని వస్తే వాళ్ళెంత బాధపడతారో తెలవదు గానీ, నేను మా ఆయన మాత్రం అసలు ఫుల్లు బాధపడతాము. ఎందుకు అని అనుకుంటున్నారా? చెప్తా. సోమవారం, శనివారం మేము ఖచ్చితంగా నాన్ వెజ్ తినము. పిల్లల కోసం కొన్ని సార్లు కాంప్రమైజ్ కావాల్సొచ్చింది. ఆ టైంలో కూడా కొన్ని డేంజర్ ఇష్యూస్ కూడా మేము ఎదుర్కోవాల్సొచ్చింది. బర్త్‌డే అంటే కేకు, నాన్ వెజ్, బిర్యానీ ఏదో స్పెషల్ చేస్తది అని కోరుకుంటారు నా పిల్లలు. కానీ ఇప్పటి నుంచి అయితే ఇక తప్పదన్నమాట. ఈ రోజైతే మా పెద్ద బాబుది బర్త్‌డే. ఇంక వానికి బట్టలు తీసుకోవడానికైతే నల్గొండకైతే వచ్చినాము. ఫస్ట్ ట్రెండ్స్ లో తీసుకుందామని వెళ్ళినాము, కానీ అందులో కలెక్షన్ నచ్చలేదు. మళ్ళీ దాని ఎదురుగానే ఈజీ బై అని ఉంటది, అందులో తీసుకోవడానికి అయితే వెళ్ళినాము. బట్టల షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేక్ తీసుకున్నాము. మా చిన్నోడు అయితే పావు బజ్జీ కావాలని ఎప్పటి నుంచో ఏడుస్తున్నాడు. పిల్లల వరకు అవి తీసుకొని మళ్ళీ సాయంత్రం కావాల్సిన వంటకు సంబంధించిన కూరగాయలు అవన్నీ తీసుకొని అయితే వచ్చినాము. వంట విషయానికి వస్తే నాన్ వెజ్ కి ఎలాంటి విధంగా తక్కువ కాకుండా లైట్ గా బగారా, చిక్కుడుగాయ, టమాటా పచ్చడి, వంకాయ ఆలుగడ్డ అయితే వేసిన అన్నమాట. మా బాబుకి ఖచ్చితంగా బర్త్‌డే విషెస్ చెప్పండి. బాయ్ బాయ్.